బాబుని తీసిన బాబుని అలా బాబు ఎప్పుడు తీసిన నువ్వు ధైర్యంగా ఉండు, ఏం కాదు. మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుందా? మనం ఏం ఏంటంటే చెప్తున్నాడు ఈసీజీ మైండ్ చేంజెస్ ఉన్నాయి సార్. అంటే మైండ్ చేంజెస్ మనం ఉందా లేదని చెప్పడానికి లేదు సార్. ఫర్దర్గా కావాలి, ఎక్కువ అన్నీ కావాలి. మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. ఆ ఉద్దేశంలో పంపించున్నాను. నేను అదే చెప్తున్నా సార్, పంపండి. మేము రిక్వెస్ట్ చేసేది అదే. మేమేమన్నా సార్, మేము వేరే ఏం అడగట్లేదు సార్. గవర్నమెంట్ హాస్పిటల్ పండించి మేము రామంటున్నాం. మా ప్రైవేట్ వెహికల్ మేము రామంటున్నాం. మేము అంబులెన్స్ గవర్నమెంట్ పోలీసులు ఎంబడకుండా అంటున్నాం. మాకు మనిషి బతకాలి మేడం. మా పేరు ఎక్కడో గణేష్ ఒక నిమిషం. డాక్టర్ సార్ భాస్కర్ రెడ్డి తన అనుచరుడైన పిఏ మల్లారెడ్డితో నిన్న ఒక విషయమై మా భర్తని ఉద్దేశపూర్వకంగా కేసులో పెట్టేసి అన్విత హాస్పిటల్ నుంచి అన్విత హాస్పిటల్కి రక్త పరీక్ష చేసుకోనికి వెళ్తే అక్కడ నుంచి ఉద్దేశపూర్వకంగా కొట్టుకుంటూ తీసుకొచ్చి రోడ్డు పొడుగుతా విపరీతంగా కొట్టుకొని తీసుకొచ్చి వీడియో తీస్తూ తల నుంచి అరికాల వరకు విపరీతంగా దెబ్బలు ఉన్నాయి. అట్లా కొట్టుకుంటూ తీసుకొచ్చి ఆ వీడియోలో కూడా తన అనుచరుడైన మల్లారెడ్డి కనబడతారు మీకు. ఏదైనా సరే ఇది కక్షపూరితంగా ఇటువంటి రాజకీయాలు చేయడం అయితే కరెక్ట్ కాదు. మా భర్తకి ఏదైనా అయితే మాత్రం తనకి ఏదైనా అపస్మారక స్థితిలో ఉండి ఇప్పుడు అంబులెన్స్ తీసుకొచ్చాము. ఏదైనా ఇబ్బంది జరిగి ఆయన ఏదైనా జరగరాని జరిగితే మాత్రం పూర్తి బాధ్యత భాస్కర్ రెడ్డి గారే వహించాలి. ఇంతకుమించి ఏం చెప్పలేము. కాకపోతే ఇందులో సులభమైన అనే వ్యక్తి అయితే తీవ్రంగా కొట్టడం జరిగింది. అసలు ఎందుకు కొట్టిండో అది ఆయనకే తెలియాలి. సతీష్ ఉన్నాడు, సతీష్ అనే వ్యక్తి ఉన్నాడు. వీడియో తీయడంలో ఉత్సాహం చూపినటువంటి బొప్పన్ సీను అనే వ్యక్తి ఉన్నాడు. వీళ్ళందరూ కావాలని కార్నర్ చేసి కొట్టిండ్రు. దీనివల్ల సురేష్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు, ఆయన భర్త. ఆయన